హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము తిరునాళ్ళ మేళాలు చేస్తున్నాము. ఈ తిరునాళ్ళ మేళాలకి మనకి 9 ముంతలు కావాలి. 9 ముంతలు, 9 పమ్మికలు, కొత్త పమ్మికలు కావాలి. మనం ఈ ముంతలు శుభ్రంగా చేసుకొని వాటికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. అలాగే పమ్మికలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఇగ్నిషన్ చేసుకోవాలి. చేసుకొని గరికపోసి తెచ్చి అతికి పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని శుభ్రంగా పీటకి పసుపు రాసి ముగ్గేసుకోవాలి. శుభ్రంగా వేసుకొని తిరునాళ్ళ స్వాములకి మనం పటం ఉంటుంది కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పటాన్ని తిరునాళ్ళ పటం అంటారు. ఆ పటాన్ని శుభ్రంగా తుడుచుకొని గంధంతో బొట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ముంతలు మనం బొట్లు పెట్టిన ముంతలకి కొద్ది పసుపు, కొద్ది కుంకుమ, అక్షంతలు వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని ఎండా పోయకుండా హాఫ్ నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పీట పెట్టుకొని ఆ పీట మీద కొంచెం బియ్యం పెట్టుకొని తిరునాళ్ళ స్వాములు ఫోటోని పెట్టుకొని తిరునాళ్ళ స్వాముల దయచేయని పెట్టేయాలి. పెట్టేసి ఇప్పుడు వాటర్ పోసిన ముంతలని ఒక్కొక్కటిగా పెట్టుకొని మర్రాకులు కావాలి. మర్రాకులు ముఖ్యంగా మర్రాకులు కావాలి. ఆ మర్రాకులు ఆ ముంతల్లో మర్రాకులు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ముఖ్యంగా కావాల్సినవి మర్రాకులు, ఆకు చెక్క కావాలి. 9 పమ్మికలు కావాలి. మెయిన్ కావాల్సినవి 3 కొబ్బరికాయలు కావాలి. మనం ముందుగా విఘ్నేశ్వరుని ఎడం పక్కన పెట్టుకొని పూజించాలి. మనకు ఎడం పక్కన కాదు, స్వామివారికి ఎడం పక్కన పెట్టి పూజించాలి. తర్వాత దీపాలను వెలిగించేశాక అప్పుడు వాచమం చేసి కథ చదువుకోవాలి. కథ చదువుకున్నాక మనం మంగళహారతి ఇచ్చుకోవాలి. అయిపోయాక ఆకు చెక్క, తమలపాకులు, వడపప్పు, చలివిడి, కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని స్వామివారికి ముందుగా నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం మనం కొంచెం తినేసి అందరికీ పంచాలి. ఈ మేళాలు అయితే 3 మేళాలు, 5 మేళాలు, 7 మేళాలు చేయాలి. ఈ తిరునాళ్ళ స్వామి మేళాలు కార్తీక మాసంలో ఆదివారాలు సాయంత్రం పూట చేసుకుంటారు. పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారాలు.